మనము వాక్యాంశము మహిమ అనే అంశం కోసం ధ్యానించుదాం. ఈ మహిమ అనే అంశంలో ప్రియులరా ఇంగ్లీష్లో మనం చూస్తాం గ్లోరీ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. అయితే మహిమ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఈ మహిమ అనేది మనము గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ ప్రియులరా అది ఒకటి ఎలా ఉంటుందంటే ప్రకాశమానమైనది గాను, అది కాంతివంతమైనది గాను, అది ఆ మహిమ అనేది మనకి కనబడుతుంది. అంటే ఎన్ని విధాలుగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మహిమ అంటే కాంతివంతమైనది, ప్రకాశమానమైనది, తర్వాత మనుష్యులు చూడలేనంత అది గొప్పది. ఇది మహిమ అంటే. తర్వాత రెండవ అర్థం ఏంటి అంటే, మహిమ అనే దానికి రెండవ అర్థం ఏంటి అంటే గొప్పది, గొప్ప చేయుట, గొప్పది అని అర్థం. ఒకటి కాంతివంతమైనది, ప్రకాశమానమైనది, మనుష్యులు చూడలేనంత గొప్పది. రెండవది ఈ మహిమ అంటే ఇది గొప్పది అని అర్థం. గొప్పది అంటే మనము ఏ విషయంలోనైనా సరే పోల్చుకుంటే, ఏ విషయంలోనైనా సరే దీనిని పోల్చుకుంటే అన్నిటికంటే గొప్పది అని అర్థం ఈ మహిమ అంటే. అలాగే ఈ మహిమను గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుదాం. పిల్లరా, దేవుడు నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనములో దేవుడు చెప్పిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 16:7 నిర్గమాకాండం. యెహోవా మీద సనుగులను ఆయన విడిచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను మీరు చూచెదరు. ఇక్కడ మనము గమనిస్తున్నప్పుడు ఇక్కడ మోషే అహరోనుల మీద ఇశ్రాయేలు ప్రజలు సనుగుకుంటూ ఉంటారు. వారు సనుగుకుంటూ ఉన్నప్పుడు ఆ సనుగులు వినినటువంటి ఈ యొక్క మోషే అహరోనులు వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, రేపు ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు అని చెప్పాడు. యెహోవా మహిమను చూడడం అంటే ఏంటి? ఈ యెహోవా మహిమను చూడడం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఆలోచన చేస్తే వీరు అసలు దేనికోసం సనుగుతున్నారు అన్నది మనకు అర్థం అవ్వాలి. దేవుని బిడ్డలారా, మోషే అహరోనుల దగ్గరికి వచ్చి వీరు సనుగుకున్నారు, గొడవాడుతున్నారు. దేనికోసం అంటే వారు ఆహారము కొరకు. మాకు అక్కడి నుంచి ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు, ఆకలితో మమ్మల్ని ఎందుకయ్యా చంపేస్తావు, ఇక్కడికి మమ్మల్ని అక్కడే ఉంటే శుభ్రంగా మాకు కాకరకాయ కేకరకాయలు అక్కడే దొరికాయి, చక్కగా తిని హాయిగా ఉండేవాళ్ళని, మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యంలో ఆకలితో చంపేస్తావు అంటూ చాలాసార్లు, ఒకసారి కాదు చాలాసార్లు ఇబ్బంది పెట్టారు మోషే గారిని, అహరోన్ గారిని, తిరగబడ్డారు. అప్పుడు ఒక ఛాలెంజ్ విసురుతూ, అంటే ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేయబోతున్న కార్యాన్ని ఇక్కడ మీరు రేపు చూడబోతున్నారు. అదే వీరి సనుగులకు తిరిగినటువంటి జరగబోయే కార్యం, దేవుని కార్యం. ఏది దేనికోసం సనుగుతున్నారో అది దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట. అందుకు ప్రియులారా, దానిని ఏమని చెప్తున్నాడండి? దాన్ని ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు అని అంటున్నాడు. చూడండి, ఆ సర్వ సమాజం అందరితో కూడా చెప్పిన తర్వాత 11వ వచనంలో మనం ధ్యానిస్తే 16వ అధ్యాయము, సనుగులు, నీవు సాయంకాలము మీరు మాంసం తిందురు, ఉదయము నా ఆహారం చేత తృప్తి పొందుదురు. ఏ విధంగా పడింది? 13వ వచనం, కాగా సాయంకాలమున పూరేడు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇది వారికి దేవుడిచ్చిన ఆహారం. అది ఈ మాంసాహారం మనం చెప్పుకోవచ్చు.
పూరేళ్లను దేవుడు రూపించాడు. అలాగే మంచు కురిపించి దాని నుండి ఆ కణములు కలిగినటువంటి ఆ ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇది ఎవరు మనుషులు భుజించేటటువంటి ఆహారం కాదు, కానీ ఆయన పైనుంచి దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి ఆహారం. ఇలాంటి ఆహారము అది అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది కనుక ఈ పెట్టిన పేరేం పేరు అంటే యెహోవా మహిమ. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. దేవుని కార్యాలు ఊహించని విధంగా ఉంటాయి. మన ఊహకు అందని విధంగా దేవుని కార్యాలు ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని మీద సనగకూడదు. మనకి ఆకలి కలిగినా, దప్పిక కలిగినా, బాధ కలిగినా, ఎలాంటి శోధన కలిగినా, ఎలాంటి వేదనలో మనం ఉన్నా కూడా, ఏ ప్రమాదం మనకి ఎదురైనా కూడా మనము సనుగుకునేవారిగా ఉండకూడదు. ఎందుకనంటే మన ప్రతి పరిస్థితి మార్చగలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన కార్యాలు మహిమ కలిగినవిగా ఉంటాయి. అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనుష్యులు భుజించలేని ఆహారాన్ని దేవదూతలు భుజించే ఆహారం దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అదే దేవుని యొక్క మహిమ అంటే, అదే దేవుని యొక్క కార్యాలు. కాబట్టి భయపడద్దు, ఏ విషయానికి మనము దిగులు చెందవలసినటువంటి అవసరము లేదు అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రియులారా, మనము ఆ దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు కీర్తన 113 3వ చరణం మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 113వ కీర్తన 3వ చరణం. సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు కూడా దేవుని యొక్క నామము అది స్తుతి నొందదగినది. 3వ వచనము ఒకసారి నేను చదువుతున్నాను. కీర్తన 111 3వ చరణం. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన కార్యము ఎలాంటి ఉంటుందంటే మహిమా ప్రభావము గలది. మరి అదే ఎరిగిన వాడు మోషే. అందుకని ఆయన చేయబోతున్నటువంటి కార్యము, ఎలాంటి కార్యం చేయబోతున్నాడో అది మీరు చూస్తారు. ఏంటి ఆ కార్యము? ఆయన మహిమను మీరు చూస్తారు అని చెప్పి ఆయన కార్యములను గురించి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసంతో జీవించే వారముగా ఉండాలి. తర్వాత మనము ఆయన మహిమ అనేది ఎక్కడ ఏ విధంగా కనిపిస్తుందో నిర్గమ 24:16 వచనంలో మనం చూస్తాం. నిర్గమ 16:24-16. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. దేనిని? సీనాయి పర్వతాన్ని కమ్ముకున్నది. ఎన్ని రోజులంట? 6 దినములు మేఘము ఆ యొక్క సీనాయి పర్వతాన్ని కమ్ముకున్నది. అప్పుడు అక్కడ జరిగినది ఏంటి? 17వ వచనములో చూడండి. యెహోవా మహిమ ఆ శిఖరము మీద ఎలా కనిపిస్తుందంటే దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కనబడుతుంది. ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడుతుంది. ఏం కనబడుతుంది అమ్మా? వినండి, అందరూ వినండి. ఏం కనబడుతుంది ఇశ్రాయేలీయులకి? దేవుని యొక్క మహిమ కనబడుతుంది. దేవుని మహిమ కనబడుతుంది. ఆ మహిమ ఎలా ఉంటుంది అంటే, ముందు సీనాయి పర్వతం మీద మేఘముతో కప్పబడింది 6 దినాలు. అలాగే ఆ మేఘముతో కప్పబడిన సీనాయి పర్వతం మీద ఏమండి? దహించే అగ్నిలా కనపడుతుంది ఆయన యొక్క మహిమ. అంటే అంతకుముందు అలాంటిది వారు ఎప్పుడు కూడా చూసి ఉండకపోవచ్చు. అలాంటి గొప్ప కార్యము అంతకుముందు వాళ్ళు ఎప్పుడు కూడా చూసి ఉండకపోవచ్చు. కానీ అక్కడ మేఘము మీద ఆయన
మేఘం రావడం, ఆ మేఘములో దహించు అగ్నిలా అక్కడ ప్రకాశించడం, అది ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. కానీ ఆ దహించు అగ్ని అంత దూరానికే అంతగా కనబడితే, మహిమగా కనబడితే, మరి అక్కడ ఉన్న మోషే ఏమైపోవాలి కదండి? అసలు మోషే ఏమైపోవాలి? ఎక్కడో దూరంలో ఉన్నటువంటి వారికి కొండ మీద ఉన్నటువంటి కొన్నిసార్లు మనము చూస్తూ ఉంటాం, కొండ మీద ఇలా దీపాలు పెడతా ఉంటారు. దీపం అంటే అక్కడ ప్రజ్వలిస్తూ ఉండేలాగా పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల. అది చూడడానికే నానా బాధలు పడి, ఏమండి 40 రోజులు ఉపవాసాలు ఉండి, జస్ట్ అది కనపడితే చాలు, చూసేసి ఆనందంగా మాకు మోక్షం వచ్చేసిందన్నంత ఆనందంతో వచ్చేస్తారు. అది చూడటం కోసం ఎన్ని తపనలు పడతారో, లక్షల మంది ఉన్నారు అలాగా. కేవలం ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రజ్వలించే ఆ దీపాన్ని చూస్తే, మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోవాలా? ఎంతో దూరం నుంచి చూశారు కదా, కానీ దగ్గరికి వెళ్ళే కొలది ఇంకెంత పెద్దదై ఉంటుందండి. అది ఎంత దహిస్తుంది, ఎంతగా మండుతుంది. మరి ఆ మంటలో, ఆ దహించే అగ్నిలో ఇక్కడ మోషే గారు ఏమైపోవాలి? కాలిపోవాలి కదా, కాలేదు. కానీ దేవుని యొక్క కార్యము, ఆయన మహిమ ఆ విధంగా తనను కప్పివేసింది. ఈ మోషేని కప్పివేసింది దేవుని యొక్క మహిమ. ప్రియులారా, ఆ అగ్ని ప్రజలకైతే దహించే అగ్నిలా కనబడుతుంది, కానీ మోషేకి మాత్రం అది ఒక గొప్ప మేఘము కప్పబడినట్లుగా మనం గమనించగలం. మోషేకి ఏ హాని జరగకుండా చూస్తున్నట్లుగా మనం గమనించగలం. ఒకసారి మోషే అడుగుతున్నాడు 33వ అధ్యాయము నిర్గమాకాండంలో, దేవా నీ మహిమను నాకు కనపరచు అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, మహిమను నువ్వు చూడలేవు, కానీ నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆ బండ సందులోకి వెళ్ళి దాక్కో. నా మహిమ దాటిపోవచ్చుండగా నువ్వేం చేయాలి? ఆ బండ సందులోకి వెళ్ళి దాక్కోమంటాడు. చూద్దాం 18వ వచనం 33 నిర్గమ 18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచి తనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరి యందు కనికరబడిదను వాని యందు కనికరబడిదను. ఇక్కడ నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. తర్వాత ఏం చేయాలి? ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు ఆ చేతిలో నేను కప్పెదను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని మహిమను ఏం చేయలేడట మోషే? చూడలేడు అంటున్నాడు. నా మహిమ దాటి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వేం చేయలేవు అంటే చూడలేవు, నా మహిమను నువ్వు చూడలేవు. కాబట్టి నువ్వు దాక్కో. ఎక్కడంటే సందులలోకి వెళ్ళి అక్కడ నువ్వు దాక్కో, నేను దాటి వెళ్ళిపోయే వరకు, కానీ నా చేతితో నిన్ను కప్పెదను అనేటటువంటి మాట దేవుడు చెప్తుంది. మరి ఇందాక ఎక్కడున్నాడండి? ఇందాక ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద ఉన్నాడు. మరి అక్కడ దహించే అగ్నిలాగా ఆయన ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన దహింపబడలేదు కదా, తిరిగి ఆ యొక్క మహిమలో అతడు నిలవగలిగాడు కదా. మరి అక్కడి నుంచి కిందకు వచ్చినప్పుడు మోషేని చూడగానే వారు మోషే ముఖం చూడలేకపోయారు. అంత ప్రకాశమానంగా మారిపోయింది మోషేది. ఏమండి, ఆయన అలాంటిది ఇక్కడ నీ మహిమను నాకు చూపించు అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు నా ముఖం ఎవడు చూడలేడు. కనుక ముందే చెప్పుకున్నా, ప్రత్యక్షత గురించి చెప్పాను. ప్రత్యక్షత అనేటటువంటిది దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు తన ప్రజలకు అనే విషయంలో చాలా అంశాలు మనం చెప్పుకున్నాం. ఆయనను చూడలేరు కాబట్టి మనుష్యుల రూపంలో ప్రత్యక్షమయ్యేవాడు. ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఆయన మరి ఆ స్వరము ద్వారా, తన ప్రవక్తల ద్వారా ఆయన ప్రత్యక్షత మనకి కనిపిస్తుంది.
అయితే ఇక్కడ గమనించండి, నీ మహిమ చూపించు, నాకు కనబరచు అంటే దేవుడు ఏమంటాడు? చూడలేవు అన్నాడు. కానీ దానికి ముందు ఇంకొక మాట చెప్పాడు. దానికి ముందు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆయన మహిమ అంటే ప్రియులరా, ఆయన యొక్క వెలుగు ప్రకాశమానమైనదే కాకుండా ఆయన మంచితనము కూడా, ఆయన గుణ లక్షణములు కూడా మహిమకు గుర్తుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆయన గుణ లక్షణములు కూడా మహిమకు సూచన. అంటే ఇక్కడ ఒక్కసారి మనం గమనించండి, అక్కడ దేవుణ్ణి అడిగినటువంటి మాట ఏంటి? నీ మహిమను నాకు చూపమనగా ఆయన ఏమన్నాడు? నా మంచితనం అంతయు నీదును కనపరిచెదను. అంటే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క గుణలక్షణములు అన్నీ కూడా ఈ మహిమకు ఒక సూచనగా ఉన్నాయి. అంటే ముందే ఏమని చెప్పామంటే, గొప్పతనము అన్నిటికంటే గొప్పది ఏదై ఉన్నదో అది మహిమకు సూచనగా ఉంది. కాబట్టి దేవుని యొక్క నామము గొప్పది. దేవుని యొక్క నామమును కూడా మహిమగా చెప్పాడు. ఒకసారి చూద్దాం. మనము ఈ యొక్క కీర్తన గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు రాస్తున్నాడు. 72వ కీర్తన 19వ చరణం చదువుదాం. 72వ కీర్తన 19వ చరణం. ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆయన నామం ఎలాంటిదటండి? చెప్పండి, ఆయన నామం ఎలాంటిది? మహిమ గలది. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆయన గుణ లక్షణములు మహిమకు సూచన. ప్రియులరా, అంటే ఆయనలోని మంచితనము, ఆయనలో ఉన్నటువంటి కనికరము, ఆయనలో ఉన్న క్షమాపణ, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. అంటే ఆయనలో ఎవరు, భూమి మీద ఎవరు మనల్ని ప్రేమించలేదు. మరి అది గొప్పదైనా కాదా? ఆయనలాగా జాలి చూపించిన వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఆయనలాగా క్షమించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనలాగా క్షమించిన వారు ఎవరు కూడా లేరు. అలాగా మనం చెప్పుకుంటూ పోతే ఆయనలో ఉన్న, దేవునిలో ఉన్న గుణ లక్షణములన్నీ కూడా అందరికంటే ఎవరికి లేనిటువంటి గొప్పవి ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్ప మహిమ కలిగిన, గుణ లక్షణములు కలిగిన దేవుడు. ఆయన గుణాతిశయములు మహిమ గలవి అని వాక్యములో మనము చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఆయన నామము కూడా ఎలాంటిదంటే చెప్పండి, మహిమ గలది. దేవుని యొక్క నామము మహిమ గలది. అంటే ఆయన నామము అందుకనే చెప్పాడు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది. ఏమని? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు అనేది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా చేర్చాడు. తర్వాత నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామానికి ఏ విధంగా ఉంది? నా నామమున మీరు దయ్యాలు వెలగొడతారు, నా నామమున మీరు అద్భుతాలు చేస్తారు, నా నామములో స్వస్థతలు కలుగుతాయి, నా నామములో పాములను ఎత్తి పట్టుకుంటారు, నా నామములో విషము తాగినా అది మీకు హాని చేయదు, నా నామములో అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. నా నామమును మీరు ఏమడిగినా మీరు పొందుకుంటారన్నారు. ఆయన నామముల ప్రియులరా మనం చూస్తాం. ఈ నామము వలననే గాని మరి ఏ నామము వలనను మనకి రక్షణ కలుగదు. ఏ నామము అది? యేసు క్రీస్తు నామము. ఆ నామము మహిమ గలది అని అంటున్నాడు ఇక్కడ వాక్యములో. దేవుని నామము ఎలాంటిదటండి? మహిమ కలిగినది, ప్రభావము కలిగినది. అంటే ఆయన పేరు చెప్తేనే చాలు, దయ్యాలు గజగజలాడిపోతూ ఉంటాయి కదా. ఆయన పేరు చెప్తేనే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మేము దయ్యాలు పట్టిన వాళ్ళని మా నాన్నగారు ప్రేర్ చేస్తే అక్కడ గజగజలాడిపోతూ ఉండేవి. ప్రియులారా, మేము కూడా వెళ్ళి, నేను కూడా చాలా సందర్భాల్లో అలాగ ప్రేర్ చేసినప్పుడు చెయ్యేస్తూ ఉంటే, యేసయ్య పేరు చెప్తుంటే అవి గజగజలాడిపోతూ ఉండేవి. మా తాతయ్య గారిని పట్టుకొని మా మేనత్త గారు పట్టుకుని ఉంటే 2 చేతులతో తోసిపడేశాడు. అలాగే మా మేనమామ గారు వెళ్ళాడు, ఆయన తోసాడు. మా వాళ్ళందరూ బలంగా ఉన్న వాళ్ళు వెళ్ళినా వాళ్ళందరినీ తోసిపడేశాడు. వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లే. అప్పుడు నేను వెళ్ళి, చిన్నవాడినే కానీ
నేను చేతులేసి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటే నన్నేం చేయట్లే, నన్నేం చేయకోకుండా అలాగే నన్ను వదిలేయండి అంటున్నాడు. యేసుక్రీస్తు నామము మానకుండా ఆయన నామంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రియులారా నన్ను వదిలేయండి అని చెప్పి పడిపోయి గజగజలాడి వెళ్ళిపోయిన సందర్భాలు మేము చూసాం. అంటే ఎన్నో కార్యాలు ప్రియులారా, దేవుని నామమున స్వస్థతలు పొందుకుంటున్నాం. దేవుని నామమున మనం అనేకమైన అద్భుత కార్యాలు చూస్తున్నాం దేవుని నామములో ప్రియులారా. కనుక ఆయన నామం ఎలాంటిదండి చెప్పండి? ఆయన నామం ఎలాంటిది? మహిమ కలిగినటువంటిది ప్రియులారా. తర్వాత ఆయన రాజ్యము కూడా మహిమ కలిగిన రాజ్యం. ఆయన రాజ్యం ఎలాంటిదండి? మహిమ కలిగిన రాజ్యం. ఏ రాజ్యం అది అంటే పరలోక రాజ్యం. అందుకే నాకు అంటాడు, ఆ రాజ్యంలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. అక్కడ ఆకలి లేవు, దప్పికలు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు. అక్కడ నిత్యము వెలుగు. ఎవరండి వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు. ఆ వెలుగే ఇంకా మనకి నిత్యము కూడా ప్రకాశమానమైనదిగా ఉంటుంది. కాబట్టి అది ఎలాంటిదండి అంటే మహిమ కలిగినది, దేవుని యొక్క రాజ్యం అనేది మనం చూస్తాం. బైబిల్లో ఇంకా రిఫరెన్స్ చెప్పాలంటే మనం చదువుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఆయన దృష్టి కూడా మహిమ గలది అని అంటాడు. ఆయన దృష్టి ఎలాంటిదండి? మహిమ గలది. ఆయన మహిమ కలిగిన దృష్టి అంటే ఆయనది. అదే కదా, ఒక గ్రద్ద యొక్క కంటి చూపు ఎంత దూరం ఉంటుంది? గ్రద్ద యొక్క కంటి చూపు ఎంత దూరం వరకు చూడగలదు అంటే ఆల్రెడీ చెప్పాను నేను, మర్చిపోయారేమో. 3 km ఉంటుంది. 3 km వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు చూడగలిగిన కెపాసిటీ ఈ దేనికి? గ్రద్దకి ఉంది, పక్షిరాజుకి ఉంది. ఈ పక్షిరాజుకి కంటి చూపు ఎంత దూరంలో ఉన్నా 3 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్న ఆ పక్షి కనబడిపోతుంది. అది చిన్నది, కోడి పిల్ల భూమి మీద ఎలా ఉంది? చిన్నది. కానీ పైనుంచి చూస్తే 3 కిలోమీటర్ల దూరం నుండి కూడా దానికి కనబడిపోద్దట. టక్మన వస్తుంది, పట్టుకొని వెళ్ళిపోద్ది దేనినైనా. దాని అంత దూరదృష్టి మరి ఏ పక్షికి కూడా లేదు. అలాగే పిల్లగా దేవుని యొక్క మహిమ, ఆయన దృష్టి కూడా ఎలాంటిదండి అంటే మహిమ గలది. చీకటిలో ఉండి మనం ఏం చేసినా కూడా మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టి మహిమ గలది. ఆయన కనబడిపోద్ది, సమస్తాన్ని చూస్తాడు ఆయన. ఆయనకి మనుషుల కళ్ళు మనము గప్పొచ్చేమో కానీ దేవుని కన్నులు మనము కప్పలేమో. కారణం ఏంటండి అంటే ఆయన కను దృష్టి ఎలాంటిదండి? మహిమ గలది. కాబట్టి ఆయన రాజ్యము మహిమ గలది, ఆయన నామము మహిమ గలది, ఆయన కను దృష్టి మహిమ గలది. ఆయన సువార్త కూడా మహిమ గలది. సువార్త కూడా ఎలాంటిదట? మహిమ గలది. అది నశించే వారికి వెర్రితనము, రక్షింపబడే వారికి దేవుని యొక్క శక్తి. అది దేవుని యొక్క శక్తి. ఒక జీవితం మారితే ఆ వ్యక్తి యొక్క జీవితం మారుట ద్వారా ఎంతమంది జీవితాలు వెలుగుమయమవుతాయి. ఒక పాపి రక్షింపబడితే ఎన్నో జీవితాలు వెలుగుమయమైపోతూ ఉంటాయి. మనం చెప్పాను, స్టూవర్ట్పురం అది ఎంతో భయంకరమైన దొంగల గ్రామం. అది అలాంటి స్టూవర్ట్పురము ఈరోజు సువార్తపురంగా మారిపోయింది. ఒక వ్యక్తి రక్షింపబడుట ద్వారా ప్రియులారా, ఆ వ్యక్తిని బట్టి మరొకరు దేని వలన ఈ ప్రపంచంలో అనేక మంది ప్రభుని కలిగి ఉన్నారంటే కేవలము సువార్తను బట్టి. ఆ సువార్త ఎలాంటిదండి? మహిమ గలది. అనేక సంస్థల ద్వారా, విశ్వాని అవ్వచ్చు, ఐఎం అవ్వచ్చు, ఐహెచ్ అవ్వచ్చు, మరి అనేకమైనటువంటి మిషన్సే కాకుండా మన మిషనరీలు ఈ యొక్క మన ఇండియాకి వచ్చి వారు చేసిన సేవ ఫలితంగా ప్రియులారా, వారి కుటుంబాలు, వారి జీవితాలు త్యాగం చేసిన ఫలితంగా ఈ సువార్త ఇది వ్యాపించి అనేక మంది రక్షించబడడానికి, అనేక మంది జీవితాలు మార్చబడడానికి ఇది ఏమైంది అంటే సువార్త ఒక మహిమలాగా మారిపోయింది. అందుకే సువార్త మహిమ గలది అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. మరి ఈ సువార్త అనేదే కాకుండా మనకి దేవుని యొక్క స్తుతి, దేవుని స్తుతించుట కూడా
అది మహిమ అన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. కీర్తన గ్రంథం 50వ కీర్తనలో చదవద్దు కానీ 23వ వచనంలో రాయబడుతుంటది. అంటే దేవుని స్తుతించుట కూడా ఎలాగా అంటే అది మహిమ కలిగినటువంటిదే. ప్రియులారా, దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుందో మనం చెప్పాను. నేను దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుంది, ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? మహా అద్భుతాలు జరిగాయి దేవుని స్తుతించడం ద్వారా. అమ్మా గుర్తులేదా? మర్చిపోయారా? ఏం జరిగింది? ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. కారు వెళ్ళేంత వెడల్పు కలిగినటువంటి ప్రహరీలు మొత్తము పునాదులతో సహా కూల్చబడ్డాయి. కారణం ఆయుధాలు ఉపయోగించారా? గుణపాలు పట్టుకున్నారా? పార్లు పట్టుకున్నారా? లేకపోతే ఇప్పుడు లేకపోతే బాంబులు ఏమైనా వేసారా? ఒక్కటే వాళ్ళు ఉపయోగించింది దేవుని స్తుతి. ఎంత మహిమ కలిగిందంటే మొత్తం పునాదులే కదిలించగలిగినది స్తుతి. అందుకే దానికి పెట్టిన పేరు స్తుతులకు. అది మహిమ కలిగినది. దేవుని స్తుతి మహిమ కలిగినది అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే చెరసాల పునాదులు కదిలాయి. ప్రియులారా, సంకెళ్ళు తెగిపోయాయి. అది కేవలము దేవుని స్తుతించుట ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా. కాబట్టి స్తుతి అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తుతించాలి అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే బైబిల్లో ప్రియులారా మనం చూస్తున్నాం, కీర్తన 21:5 వచనంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 21:5 చరణం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఇప్పుడు ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే మనం దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి ఆయన యొక్క కాంతిని, ఆయన వెలుగును ఒక మహిమగా మనం చూసాం. అలాగే దేవుడు చేసిన కార్యాలు, ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసిన అద్భుతాలు, ఇవన్నీ కూడా మహిమకు సూచనగా చెప్పుకున్నాం. అలాగే ఆయన గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనం కూడా మహిమకు సూచనగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన నామము మహిమ గలది, ఆయన రాజ్యము మహిమ గలది, ఆయన యొక్క దృష్టి మహిమ కలిగినది, ఆయన సువార్త మహిమ గలది, ఆయనను స్తుతించుట మహిమ గలది. ఇలాగున మనం చెప్పుకున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తన బిడలైనటువంటి వారిని, దేవుని నమ్మినటువంటి వారిని, దేవుని యొద్దకు వచ్చిన వారిని, దేవుని అంగీకరించి దేవుని మార్గములో జీవించేటటువంటి వారికి మహిమనిస్తాడట దేవుడు. ఏ విధమైన మహిమ చూడండి, రక్షణ అనే దానిని ఒక మహిమగా దేవుడు ఇస్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. అంటే ఈ రోజు మనకి మహిమనిస్తున్నాడు. మహిమ గల దేవుడు తన బిడలను కూడా మహిమ కలిగిన వారిగా చేస్తున్నాడు. అంటే ఆయన ఎంత గొప్పతనం ఉందో, ఆయనలో ఎంత మంచితనం ఉందో, అలాగే తన బిడలైన వారిని కూడా గొప్పవారిగా చేస్తున్నాడు, మంచివారిగా చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఏమై ఉన్నాము అంటే మహిమను కలిగి ఉన్నాము. మనం కూడా మహిమ కలిగి మనం కూడా ఉన్నాం. ప్రియులారా, దేని ద్వారా ఇచ్చాడు ఆ మహిమ? దేని ద్వారా మనకి ఆ మహిమ కలిగింది అంటే ఆయన ఇచ్చిన రక్షణ వలన. ప్రియులారా, ఆ రక్షణ అనేది మనము పొందుకొని మనము దేవుని నమ్మినంత మాత్రాన సరిపోదు కానీ మారు మనసుతో కూడినటువంటి బాప్తిస్మము ఏ రోజైతే మనం తీసుకుంటామో, క్రీస్తు బిడ్డలుగా మనం ఆయనను అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ప్రియులారా ఆయన అడుగుజాడల్లో జీవిస్తే ఆ రక్షణను ఆయన ఇచ్చిన ద్వారా, మనం పొందడం ద్వారా, మన జీవితం మార్చుకొని ఆయన అడుగుజాడల్లో నడిచిన ద్వారా ప్రియులారా మనం ఏమవుతున్నామండి? మహిమగా మార్చబడుతున్నాం. మనము కూడా మహిమగా మార్చబడుతున్నాం. నేను ఇందాక చెప్పాను, స్టూవర్ట్పురం చెప్పాను. అక్కడ దొంగలు అని తెలిస్తే ఎవరైనా ఇంటికి పిలుస్తారా? ఒకసారి ఆలోచన చేద్దాం. వాడు దొంగడు అన్నవాడు ఎవరైనా తెలిసింది అనుకుందాం. వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళతో మనం మాట్లాడగలమా?
వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోగలమా? వాళ్ళని మన ఇంటికి పిలవగలమా? వాళ్ళతో కలిసి భోజనం చేయగలమా? చెప్పండి. దొంగోళ్ళు అని తెలిస్తే, పోని నరహంతకుడు అనుకుందాం, నరహంతకుడు దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామంటే చేయగలమా? పోనీ ఒక విచార జీవితంలో ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో తిరుగుదాం అనుకుంటామా? నీకు కారణం ఏంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళకి దూరంగా ఉండాలి, మనం దూరంగా ఉండాలి, మన పిల్లలు దూరంగా ఉండాలి, అదేగా మనం కోరుకుంటాం. కానీ స్టూవర్ట్పురంలో ఒకప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తే గజగజలాడేవారు, కానీ తర్వాత ఆ వ్యక్తులను పిలుచుకొని ప్రేమగా ఇంటికి పిలిచి ఆ వ్యక్తులకు ఘనతనిచ్చి ఆయన మీటింగ్స్ పెట్టి సాక్ష్యాన్ని చెప్పించి వాక్యాన్ని చెప్పించి అనేక మంది రక్షణకు కారణమయ్యినటువంటి వారిగా అయ్యారు. ఏమండి, స్టూవర్ట్పురం సుధాకర్ గారని ఆయన చాలా పాటలు రాశాడు. ఆయనతో కేడిపేటలో నేను మీటింగ్స్ పెట్టాను. నేను 3 రోజులు కూడా చాలా చక్కగా మీటింగ్స్ పెట్టాను ఏజెన్సీ ప్రాంతాల్లో. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మరి ఒకప్పుడు దొంగగా ఉన్న వ్యక్తికి పిలిచి చేయగలమా? కానీ తర్వాత ఆయన పేరు పేపర్లో వేసి, ఆయన ఫోటో పేపర్లో వేసి, పాంప్లెట్లు అన్ని చోట్ల పంచిపెట్టి అందరినీ ఆహ్వానించి ఆయన సాక్ష్యాన్ని వినండి అని ఆయన సాక్ష్యాన్ని వాక్యాన్ని వినిపించాను. నేనే కాదు, మన ఇండియాలో అనేక మంది ఆయన గురించి, అంటే ఆయన పేరు ఒకప్పుడు దొంగగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఆయన ఒక మంచి వ్యక్తిగా ప్రకటింపబడుతున్నాడంటే అది అతనికి మహిమ కాదా? రక్షణ పొందుకున్నది ద్వారా ప్రియులారా ఆ వ్యక్తి మార్పు చెందడం ద్వారా అతనికి ఏం కలిగిందంటే మహిమ కలిగింది, ఘనత కలిగింది, అతనికి గొప్ప ఖ్యాతి కలిగింది. ప్రియులారా మనం కూడా అంతే. దేవుడు ఎప్పుడైతే మనం ఆయన అంగీకరించి మార్పు కలిగి జీవిస్తామో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మారిన వ్యక్తిని తప్పక ఆయన మహిమతో నింపుతాడట. అదే దావీదు చెప్పుకుంటున్నాడు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఇప్పుడు ఆఖరిగా మనం ఒకసారి చూద్దాం, పేతురు గారు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడట మనకి మెప్పు కలుగుతుందట, మనకి మహిమ కలుగుతుందంట, మనకి ఘనత కలుగుతుందట. ఎప్పుడు? యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు. ఏ విధమైన ప్రత్యక్షత చెప్పాను కదా, ఆయన మొదటి ప్రత్యక్షత ఏంటి అంటే శరీరధారిగా ఆయన కన్యమరియలో ఈ భూమి మీద రావడం మొదటి ప్రత్యక్షత అయితే, అలాగే ఆయన అప్పుడు రెండవ ప్రత్యక్షత ఏంటంటే ఆయన మేఘారూఢుడై ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన తన పరివారముతో వస్తాడు. అది రెండవ రాకడ, అది రెండవ ప్రత్యక్షత. అప్పుడు దేనికి వస్తాడట? ఆయన సంఘాన్ని, సిద్ధపడి ఉన్న సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడట. అది రెండవ ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో ఎవరిని తీసుకెళ్తాడండి? చెప్పాలి, ఎవరిని తీసుకెళ్తాడు? పరిశుద్ధ సంఘాన్ని తీసుకెళ్తాడు, పరిశుద్ధులై ఉన్న వారిని తీసుకెళ్తాడు. అందుకనే మనం వాక్యంలో చూస్తే మీరు చదవద్దు కానీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవద్దు, కానీ అక్కడ 22వ వచనం నుండి 33 వరకు భార్యాభర్తల బంధం గురించి చెప్తూ, యేసయ్య ప్రేమ గురించి చెప్తూ, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది లేకుండా మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టడానికి, ఎవరి ఎదుట? తండ్రి ఎదుట ఈ సంఘాన్ని నిలబెట్టడానికి. ఎలాగా నిలబెట్టడానికట? మహిమగల సంఘముగా నిలబెట్టడానికి. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఈ సంఘం ఏ విధంగా ఉండాలి? చెప్పాలి, ఏ విధంగా ఉండాలి? మహిమగల సంఘముగా ఉండాలి. అంటే ముందు చెప్పుకున్నాం, ఆయన గుణలక్షణములు మహిమకు సూచన, ఆయన గొప్ప కార్యాలు మహిమకు సూచన, ఆయన వెలుగు ప్రకాశమానము కూడా మహిమకు
సూచన. ఇప్పుడు వెలుగుమయమై ఉన్నటువంటి దేవుడు వస్తే ఆయన ఎదుట మనం కూడా నిలబడాలంటే, మోషేలాగా తట్టుకోగలిగిన వారంగా ఉండాలంటే, మహిమ అనేటటువంటిది మనం కలిగి ఉండాలంటే రక్షణ పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు కలిగి జీవించాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి, ప్రియులారా మంచితనం కలిగి జీవించాలి, కరుణా వాత్సల్యత క్షమాపణ కలిగి జీవించాలి. ఈ ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనము కలిగిన వారమై జీవిస్తే క్రీస్తు సంఘములో మనమందరము కూడా పరిశుద్ధ సంఘములో ఎత్తబడే వారిగా ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చెప్పాలంటే సమయం మనకి ఇంకా ఇప్పుడు కేవలం ఒకే సంఘములో ఎంతమంది ఉన్నారో వాళ్ళనే కాదు దేవుడు లెక్క పెట్టుకునేది. అర్థమవుతుందండి? ఎత్తబడేటప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఈ బాప్టిస్ట్ తెలుగు బాప్టిస్ట్ సంఘములో ఉన్నటువంటి వారిలో ఈ సంఘములో ఎవరైనా ఒకవేళ అవిశ్వాసంతో జీవిస్తూ దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉంటే, ఎవరైనా భక్తి కలిగిన వారిగా ఉంటే వాళ్ళని బట్టి మేము కూడా విడిచిపెట్టబడతామేమో అనేటటువంటి భావన కాదు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎత్తబడేటప్పుడు ఎలా ఉంటదంటే, ఇందులో ఎంతమంది పరిశుద్ధ సంఘముగా చేర్చబడ్డారో, ఎంతమంది దేవుని యొక్క రక్షణను పొందుకొని ఆయన భయపడి జీవిస్తున్నారో, సిద్ధపడినటువంటి వారిని వారిలో ఎత్తుకొని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. ఆయన సంఘము ప్రియులారా ఎత్తబడే పరిశుద్ధ గుంపులో మనము ఉండాలి. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతారు. అలా ఉండాలంటే ఇక్కడ ఏం కలిగి ఉండాలో తెలుసా ప్రియులారా? ఈ పేతురు గారు చెప్పిన మాటల్లో శ్రమలు కలుగుతాయి, శోధనలు వస్తాయి, వాటిని జయించాలి, వాటిని జయించాలి. అదే చెప్తున్నాడు, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దానికంటే అంటే శుద్ధ సువర్ణము కంటే అమూల్యమైనది ఏంటి అండి? విశ్వాసం. ఈ విశ్వాసము అనేది పరీక్షకు నిలిచినదై ఉండాలి. పరీక్షలు అనగా మన జీవితంలో ఎదురయ్యే నిందలు, శోధనలు, అవమానాలు అనేకమైనవి మనము జయిస్తూ మనం ముందుకు సాగితే మన విశ్వాసము ప్రియులారా మనకి నిలబడుతున్నాము. మనకి ప్రియులారా మహిమ అనేది కలుగుతుంది, మనకి గొప్ప మెప్పు అనేది కలుగుతుంది, ఘనత అనేది కలుగుతుంది, దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి వినిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మహిమ కలిగి మనం కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని, తన శరీరాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన చేసిన గొప్ప త్యాగమును బట్టి మనము కూడా మహిమగల దేవునితో నిత్యము ఉండుటకే మహిమగా మనము కూడా మార్చబడదామండి. అందుకు మొదటిది మనము మార్పు చెందాలి, మనము బాప్తిస్వం తీసుకోవాలి, దేవుని మార్గంలో మంచితనము కలిగి, కరుణ వాత్సల్యత కలిగి, క్షమాపణ కలిగి, ప్రేమ కలిగి, ఆయన అడుగుజాడలో ఆయన ఏం చెప్తే అది మనం చేస్తూ ముందుకు సాగాలి. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. మా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నన్ను మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచు ప్రభా. సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో మేము ఎలాగను కూడి ప్రభా నిన్ను స్తుతించి కనపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంకనూ ప్రభా ఎందరైతే నీ సన్నిధికి రాలేకపోయినారో బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకునండి. నీ సహాయం వారికి దయచేయమని వేడుకొంచున్నాను. నేను ఆ ప్రతిదినము తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రములు. నా తండ్రి ఇది నాన్న కూడా ప్రభా ఈ యొక్క శిలువ శ్రమ ధ్యాన కూటంలో దాసుని నిలబెట్టుకుని ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మహిమగల దేవుడు తండ్రి ప్రభా. నాయన తండ్రి, నాయన నీవు కలిగినటువంటి మహిమను మాకు ఇవ్వడానికి ప్రభా నాయన ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి మేము కూడా ప్రభా నాయన తండ్రి నీవు ఇచ్చే మహిమను పొందుకోవడానికి నా తండ్రి ప్రభా తండ్రి ఎదుట నిలబెట్టినప్పుడు నాయన మేము మహిమగల సంఘముగా నాయన నిలబెట్టు ప్రభా మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ కృప దయచేయండి. నీవు కలిగిన గుణాతిశయములను మేము కూడా కలిగి ప్రభా నాయన నీవు వచ్చే రాకడలో ప్రభా నాయన మహిమ కలవారమై నాయన తండ్రి నీ సన్నిధానంలో నీ ఎదుటి నిలబడడానికి నీ కృప దయచేయమని వేడుకొంచున్నాను. వినిన మాటలు మా హృదయాల్లో మంచి నాయన పడిన విత్తనాల వల్ల ఫలింప
చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.